బాగుండేది, మనిషి మనిషిలా కూడా వద్దని చెప్పారు. బాగుండేదండి. నాకు తెలుసు అదే టైప్ బిస్కెట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, తీసుకొచ్చాం. అదే ట్రై చేస్తా వచ్చిద్దాము అంటే ఒక పూట ఎత్తున్నాను డౌట్, ఒక పూట లేదా మరి మా అమ్మ ఎవరు చూపిస్తానమ్మా, ఎవరు చూపిస్తాను, ఎవరు చూపించండి. యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పలేదా? మా ఊరు బడ్డీ కొట్లో తినిపిస్తుందా పాప. వేడిగా ఉందని ఆశపడి చట్నీ లేకుండా తినాల్సి వస్తుంది. మీకు పడ్డదా అది? సరే సరే. జఫా నెంబర్ 1. They are watching how to make cake plus meeting with Bokda. The కష్టజీవి of cake. Hello. మిక్సీ వేస్తాను. ఒక నిమిషం. కేపీహెచ్పి బిస్కెట్ పౌడర్ ప్లస్ షుగర్. మా ఫ్రెండ్స్ అనేది కేపీహెచ్పిలో లిమిటెడ్ స్ట్రెంత్ అంట, 30K కట్టాలంట. కష్టపడితే కానీ జాబ్ వచ్చే వరకు నేర్పిస్తారంట. కర్రీ కోసం మళ్ళీ ఇది కేక్ కోసం అని కన్ఫ్యూజ్ అయ్యారు. మనకి ఇప్పుడు కేక్ ఎలా చేయాలో చెప్తారు వీళ్ళు. లచ్చి లాస్ట్ వీడియోలో కప్ కేక్స్ చూసారు కదా, సేమ్ అలానే అనమాట. కేక్లో ఎక్స్పర్ట్స్ మేము, అందుకే పెద్ద పని ఏం లేదు. మన దగ్గర ఉన్న ఓరియో హైడ్ అండ్ సీక్ బిస్కెట్ని మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా కలుపుతున్నాం. పాలు వేయాలి, ఫ్రెష్ పాలు, కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. మనం బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే ఈనో వేసుకోవచ్చు. మేము ఈనో ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ నైట్ డిన్నర్కి ఏమో ఎగ్ ఫ్రై అండ్ రైస్. ఎగ్ ఫ్రై కోసం ఆనియన్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, రైస్ ఎగ్ ఫ్రై. ఈ గిన్నెలో పెట్టాలి మనం. అదంతా బ్యాటర్ అయిన తర్వాత పెట్టాలి. బ్రో నేను ఎప్పుడు అట్లా పెడతాను. ఇది మనం కుక్ చేసే గిన్నె, ఇది అడుక్కు కూడా రాలా అంటే చాలా ఈ గిన్నెకి అడుక్కు కూడా రాలా నేను 4 సార్లు. ఆ కేక్ కోసం ఇలా కింద ప్యాన్ పెట్టి పైన గిన్నె పెట్టి ప్రీ హీట్ చేస్తున్నారు సిమ్లో పెట్టి. తర్వాత ఆ గిన్నె ఇందులో పెట్టి ఏదో చేసుకుంటారంట, మనకు అనవసరం అంతా. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ డూయింగ్ హియర్ ది గ్రేట్ అడ్వెంచరస్ ఎగ్ ఫ్రై by Naga and Latishri Jagmuri. ర్యాగింగ్ చేస్తుంది ఆ పిల్ల. చిన్నపిల్లడు కూడా చూడకుండా. యాక్షన్, డబుల్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఈ 40 minutes అయింది. సైడ్ వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు క్రీమ్ మేకింగ్ అనమాట. ఇది వైట్దేమో ఓరియో బిస్కెట్స్ మధ్యలో ఉంటాయి కదా అది, ఇదేమో బోర్బన్ బిస్కెట్లోది, ఇదేమో డైరీ మిల్క్ చాక్లెట్. ఇవన్నీ మిక్స్ చేసి కేక్ తీసిన తర్వాత దానిపైన వేసుకొని తింటే బాగుంటుంది. వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది.
క్రీమ్లో మనం కొంచెం పాలు పోసుకుంటే క్రీమ్గా బాగా అవుతుంది అనమాట. ఇలా చెప్పడం పోస్తున్నారు. అది అయిపోయింది, ఇంకా బయలుదేరడానికి స్టార్ట్ అవుతున్నాం. అది చూడండి గిన్నె కేక్ ఇందాక, అదేమో ఇంకా రెడీ అవ్వలేదు. ఆటో ఆల్రెడీ వచ్చేసింది. ఆయన నాకు రేపు పొద్దున్న పని ఉంది, ఫాస్ట్ అన్నమాట అంటున్నారు. యా, మళ్ళీ ఆడకి తీసుకెళ్ళి అక్కడ బేక్ చేయాలి. అక్కడికి వెళ్ళి వండాలి. ఆ గిన్నె లోపల పెట్టేసుకొని ఆటో ఎక్కేసాం. మరి మమ్మీ ఆయంగా ఫర్ గివింగ్ మీ మనీ. ఏదో పని we are entering into another home, so called Nagalakshmi's home. She is not Nagalakshmi, she is the Nagalakshmi. వెళ్ళే మనం చూడండి, మిగిలిన కేక్ ఇక్కడ వండుతుంది బయ్యారు. ఎయ్ అక్క ఎయ్, అది అక్కడ మిగిల్చిన కేక్ ఇక్కడ వండాల్సి వచ్చింది. ఎంతటి దౌర్భాగ్యం. కేక్ అక్కడ ఉంది. కేక్ ఇక్కడ ఉంది, దాంట్లో పెట్టాలంటే. ఇందులో పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ని. ఇంత పెద్ద ధన ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద భారం నా మీద వేసింది అనమాట. ఇప్పుడు ఈ కేక్ ఏమైనా నేనే బాధ్యత. ఉందే నీకు ఉందే. యూ విష్ మీ ఆల్ ది బెస్ట్. ఐ కెన్ డూ ఎనీథింగ్ గైస్. థమ్స్ అప్. కేక్ చేస్తాను, ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇంతలోనే చేయి కాల్చుకుంది. ఎక్స్పెక్ట్ ఎంటర్ అవుతుంది. అయ్యో కేక్ చేస్తానని చెప్పి చేయి కాల్చుకున్న కోండి ది గ్రేటెస్ట్. ఫైనల్లీ అవర్ కేక్ ఇస్ రెడీ. వెస్ట్ గోదావరి ఇండియా వస్తుంది. లొకేషన్ చూడండి, వీఆర్ యాక్చువల్లీ ఇన్ లక్కవరం, దట్ షోయింగ్ లైక్ వెస్ట్ గోదావరి ఆర్ సంథింగ్. అంత షాక్ షేక్ అవుతారు. అపార్థం చేసుకోవద్దు, ఇది థమ్స్ అప్. ది గర్ల్స్ చేయగాలింది ఫ్రెండ్స్. ఈ కేక్ ఏమన్నా ఇందా చెప్పాకమ్మ చెయ్యి సర్రమన్నది, బొక్కలు వచ్చేటట్టున్నాయి. రేపు పొద్దున్న చూద్దాం. క్రీమ్ ఫైన్ అందరూ షాక్ షేక్ హాట్స్ సెలబ్రేటింగ్ యురేకా 200 సెటిల్డ్ లైఫ్, నాట్ సెటిల్డ్, స్ట్రగ్లింగ్. కానీ మేము సెటిల్లా బిహేవ్ చేస్తున్నాం. అదే హరి నాకు అది ఇవ్వు, ఫోన్ ఇవ్వు. మేము సెటిల్ అయితే ఎలా ఉండదో యూ కాంట్ ఇమాజిన్. మొత్తం ఏమట్లేదు యురేకాస్ 200 సెలబ్రేషన్. హ్యాపీ 200K సెలబ్రేషన్స్. ఈసారికి పోతుంది అని ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా షుగర్ వేసాం అప్పటికి. మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, షార్టే హరి యురేకా వీడియో యురేకా నేను చేస్తున్నాను యూట్యూబ్ అప్లో. క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది జనరల్గా, అంటే అది అందరికి నచ్చటంగా. డైరీ మిల్క్ ఫ్లేవర్ అవుతుంది. చూపియా, తీసుకో నేనే చేసింది. పాపం దాన్ని చపాతి పిండి టు బి ప్రిపేర్ ఫర్ రైస్. ఎమ్మె చికెన్ కర్రీ, దిస్ ఇస్ మటన్ కర్రీ. ఇదంతా నాగా వాళ్ళ ఇంట్లో నాగానే చేస్తుంది. షీస్ ప్రిపేరింగ్ ఫర్ బిర్యానీ. షీ జస్ట్ వోకప్ లేజీగా. తిరణాల స్పెషల్ చెరుకులు కేమ్. జస్ట్ వోకప్, వీడియో తీస్తున్నానని తీసింది అంతే. ఫ్రెండ్స్, సుప్రియ ఇప్పుడు మామూలుగా వ్లాగ్ అంటే ఏంటి, తీయాలి ఎవరైనా. ఇప్పుడేంటి, సుప్రియ పిలిచి పద్దాకలు మిమ్మల్ని తీయాలా, నన్ను తీయరా వ్లాగ్లో అని చెప్పి
బెదిరించి వీడియో తీపిస్తుంది అనమాట. అవన్నీ నమ్మారంటే ఆ పిల్ల బక్కగా అయిపోతారు. నన్ను నమ్మండి ఫ్రెండ్స్. చూడండి ఆ పిల్ల చేసే పావు పనికి పావు పని ఇప్పుడు దీని మీద కూడా వదులుతారు. కేజీ పని కేజీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి సుప్రియ చపాతీలు ఎక్స్పర్ట్ అనమాట. రౌండ్ రౌండ్ చపాతీలు చేసిద్ది. చూద్దాం. ఇలాగ ముద్దులో పెట్టి ప్రెస్ చేయాలి. నచ్చిందా? బాగుందండి. బాగుందా? బాగాలేదా? బాగాలేదా? మరి ఎందుకు తింటున్నావు? పొద్దున్నే 5ంటికి లేసేసిన ముగ్గు ఫ్రెండ్స్. ఇదే చాలా పెద్ద ముగ్గు వేసింది. మేము ఇప్పుడు పుచ్చకాయలు కొంటాకని బయటకు వచ్చాం అనమాట. ఆటో వచ్చింది. వచ్చేసి వస్తారు. నాగా వాళ్ళ ఇంటి నుంచి ధనా వాళ్ళ ఇంటికి వస్తున్నాం అనమాట. కొత్తగా కట్టేది ధనా వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ అక్కడికే అక్కడికి వెళ్ళాక చూద్దాం. గారి గృహప్రవేశం రిబ్బన్ కటింగ్. 2 bedrooms, hall. హాయ్ చెప్పు. ధనా వాళ్ళ బఫ్లోస్, ధనా వాళ్ళ తాతని, ధనా వాళ్ళ అక్క. హాయ్ అక్క. అక్కడికి వచ్చినా ఇలాగ మూలన పడ్డాం. అదొక ఆనవాయితీ. తిక్కలే. ఎండ దెబ్బకి ధనా మన కోసం క్యారెట్స్ ఇచ్చింది. రిచ్ లేడీ రిచ్గా తింటుంది. ఈవిడ ఇంకో రిచ్. మిగతా ఇద్దరు ఇంకా రాలేదు. వాళ్ళు అక్కడే పడుకున్నారు. పోకిరి సినిమా. సుప్రియ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే. మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిందంట ఫ్రెండ్స్. అందుకే బాధపడుతుంది. ఉంటే ఒక 500,000 రూపాయలు ఇచ్చేదంట. ఆల్ బెత్తర్ షో నెంబర్ 1. అది గులాబ్ జామున్ పిండి. ఫస్ట్ టైం చేస్తున్నారంట. బాల్స్ రెడీ. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాం. అదేమో పాకం అన్నమాట, పంచదార పాకం. ఇప్పుడు నెక్స్ట్ అందులోనే వేయాలి. సక్సెస్ అవ్వాలి ఇప్పుడు మన గులాబ్ జామున్. ఆడున్నారు కెమెరాలు కనిపించట్లా. క్యాప్లు మర్చిపోయాం. ఎండకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. కొంచెం దూరం అయినా కానీ బాగా ఎండ వేడిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నాగా చేసిన బిర్యానీ తినాలన్నమాట. లతా చేసిన బిర్యానీ తినాలి. లతా చేసిన బిర్యానీ, నాగా చేసిన మటన్ చికెన్ ప్లస్ మటన్ తినాలి. తిన్న తర్వాత మళ్ళీ బాగుంటే మళ్ళీ ఇంకా వీడియో తినే వీడియో కూడా చూపిస్తాం. సెకండ్ లంచ్ టైం. మటన్ అయినా చిన్నేసుకుందాం. ప్లేట్ ఏమన్నా వేస్ట్ నాకు వేస్ట్ ప్లేట్ ఉండదు. వేస్ట్ అని వేయడానికి. దట్ ఈస్ బిర్యానీ అండ్ దిస్ ఈస్ చికెన్ కర్రీ. దిస్ పేరు మజా. అందరికీ పిల్ల పెడుతుంది. వన్స్ మోర్ సమ్మర్ స్పెషల్
సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం ట్రాక్టర్ అంటున్నామని చెప్పి మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్ళడానికి ధన వాళ్ళ డాడీ ట్రాక్టర్ వేసుకొని వచ్చారనమాట. ఇక్కడ నుంచి వీళ్ళ ఊరికి ఒక 20 minutes జర్నీ ఉండిద్ది. ఇంకా ట్రాక్టర్ ఎక్కి అందరం కూర్చున్నాము. వీళ్ళ రోడ్లు అయితే మామూలుగా ఉండవు. ఇంకోసారి ట్రాక్టర్ అనకుండా ఆ రూట్ అలా ఉంది. సుప్రియ అయితే మంచి వెజ్లో కూర్చుంది, భయం ఏం లేకుండా. ఫుల్ చిల్ అన్నమాట. పాట కచేరి పెట్టారు ఫ్రెండ్స్. మొత్తం గుంట్లే ఫ్రెండ్స్. ఎందుకు వినదోనా మరి ఇప్పుడైనా ఫైనల్ డిన్నర్ ఎట్ జనా హోమ్ జనా సో కావాలా వద్దా అండి చిన్నది ఎట్లాంటిద్దా యు నో ది ప్రాసెస్ రైట్. 7 ఉంది, తొందరగా పెట్టేసుకోవచ్చు. వేరే కాంబినేషన్ ఫస్ట్ టైం వస్తుంది. ఏముంది, రెండు కలుపుకొని తింటారు. నాదైతే బిగ్ వెయ్యి ఒక పక్క నుంచి తీద్దాం చాలు. పెట్టు సౌండ్ గాడు ఉన్నా రౌండ్ లేదు, పెట్టబట్టగా ఉంది. 1 2 3 గో. మళ్ళీ మీరు చేస్తారు కదా, మీరు ఎంత అవసరం లేదు. కళ్ళు మూసుకుంటున్నారు ఏందో వీడియో స్టార్ట్ చేయగానే. ఈ ఐస్ చేసింది ఎవరు? ఏంటిది? ఈ ఐస్ క్రీమ్ కూడా చేసింది తనానే ఫ్రెండ్స్. కాకపోతే అరుణ ఐస్ డబ్బా ఖాళీగా ఉందని దాంట్లో పెట్టాం. జోకేసింది అమ్మాయి ఇప్పుడు హెల్ప్ చేసింది నేనే కొనడానికి. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ మొత్తం తయారు చేసింది. సర్లేండి, ఐస్ క్రీమ్ అరిపోతుంది. గుడ్ నైట్.
ఇప్పుడే ధన వాళ్ళ ఇంట్లో తినేసి ఇప్పుడు నాగా వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్తున్నాం అనమాట. పొట్టలో అయితే ఇంచు కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పడుకొని మనం పొద్దున్నే మనకు 5:30 బస్సు ఉంది. ఆ బస్సు ఎక్కితే కానీ మనం కాలేజ్కి సెకండ్ షిఫ్ట్కి అందుకోగలం. అది కానీ మిస్ అయ్యాము. రేపు ఇంకా జీవితం ఎటు వెళ్ళేదో తెలీదు, చూద్దాం. లేగాలి, బస్సు అందుకోవాలి. ఒకే ఊర్లో ఎంతమంది చుట్టాలంటే ఎంత ఉండదు, తట్టుకోలేకపోతున్నాను నేను. నీకు సెల్ఫీ. వీఆర్ ఆల్మోస్ట్ డన్. At early 5:30, you're waiting for a bus under this shed to third our luggages. హాయ్, సక్సెస్ఫుల్గా కాలేజ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బ్యాగులు బస్సులో పెట్టి వెళ్ళి క్లాస్కి వెళ్ళడమే. ఇంకా ఎక్స్టర్నల్ ఉన్నాయి ఈరోజు మాకు. ఇట్స్ టైమ్ టు ఎండ్ ద బ్లాగ్ ఫ్రెండ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. తిన్నాలో నుంచి తెచ్చుకుని చెరుకులు తినే టైం వచ్చింది. మా వాళ్ళందరూ ఎంజాయ్ చెరుకులు అనమాట. తిన్నాక నైస్ పీస్. లేదు హాయ్ గాయ్స్ అన్న ఒకసారి. Hi guys. బ్లాగ్ ఎండ్ చేసే టైం కదా బాయ్ గైస్ అని. Bye guys. ఇప్పుడు అప్పుడు నేను రోజు